ఈరోజు మనము ఈ కీర్తనలో దేవుని క్షమించుటకు సిద్ధమైన మనసు అంటే 86వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు యెషయా 65 అధ్యాయం 2వ వచనంలో, లోబడిన వాళ్ళని ప్రజల వైపు నేను దినమెల్లా చేతులు చాపుతున్నాను. యెహెజ్కేలు 3:7 అంటున్నాడు, సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, నా మాట వారు విననొల్లరు. మన హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. అయితే దేవుడు ఈ వచనం ద్వారా మనం గ్రహించాలి, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేవారిగా, అది పొందుకునేవారిగా ఉండాలి. దేవుడి క్షమించుటకు ఈ సిద్ధమైన మనస్సును యేసయ్య శిలువ మీద మనకు చేసి నిరూపించాడు, నెరవేర్చాడు. ఆయన సిద్ధ మనస్సును మనకు చూపెట్టాడు. యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసయ్య సర్వోన్నతుడు, దేవుని కుమారుడు. అనేక అద్భుతాలు ఆయన జీవించిన కాలంలో ఇశ్రాయేలుల మధ్య, యూదుల మధ్య ఆయన చేసి ఉన్నాడు. అయినా కానీ వారు ఆయనను మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువ వేశారు. అటువంటి స్థితిలో ఏ తప్పు లేకపోయినా, ఆయన ఏ పాపము చేయకపోయినా కానీ ఆయనను సిలువ వేసినప్పుడు, ఆ సిలువ శిక్షను అనుభవిస్తున్నప్పుడు యేసయ్య మొదటగా పలికిన మాట, వీరిని క్షమించుము అని చెప్పి. అంతేకాకుండా ఎంతో బాధతో, ఆ నొప్పితో, ఆ భారంతో ఉన్న యేసయ్య ఇంకా వారిపై జాలి కూడా చూపెట్టడాన్ని మనం చూస్తున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము, తెలియక చేస్తున్నారు ప్రభువా, వీరిని క్షమించుమని యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది సిద్ధ మనసు అంటే మనము ఎంత బాధలో ఉన్నా కూడా క్షమించడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. అది దేవుడు మనకు యేసయ్య మనకు సిలువలో చేసి చూపించాడు. అన్యాయముగా శ్రమ పొందితే అది హితమగును, కానీ తప్పిదముకై దెబ్బలు తిని సహిస్తే ఏమి గనము? మేలు చేసినప్పుడు కూడా మీకు బాధ కలిగితే అప్పుడు మీరు సహిస్తే అది దేవుని దృష్టిలో మంచిది. దానికోసము మనము పిలువబడ్డాం. మనము తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఏం లాభం లేదు, అది తప్పుకు శిక్ష. కానీ మేలు చేసినప్పుడు, ఎవరికి హాని తలపెట్టకుండా మనం ఉన్నప్పుడు, అట్లా బతుకుతున్నా కూడా మనకి బాధ, ఇబ్బంది కలుగుతుందా? అయితే భరించలేని తీవ్ర వేదనలో మనం ఉన్నామా? అయితే వేదనను మనము క్షమించగలుగుతున్నామా? లేకపోతే ప్రతీకార భావంతో మనం ఉంటున్నామా అనేది, లేకపోతే పగ తీర్చుకోవాలనే కోపంతో ఉన్నామా? అది మనం గ్రహించుకోవాలి. అదే వచనాల్లో 21వ వచనంలో పేతురు భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసయ్య మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు, దూషింపబడ్డాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మన పాపముల నిమిత్తము అన్యాయంగా యేసయ్య శిక్షను అనుభవించాడు. అయినా కానీ ఆయన బదులు దూషించలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. మనం కూడా ఆయన మనకు చూపెట్టిన ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి. మనము ఇతరుల పట్ల ప్రతీకారం తీర్చుకోకుండా, అయితే యేసయ్య వైపు మనం చూస్తూ వారిని క్షమించే వారిగా మనం ఉండాలి. క్షమించే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసయ్య క్షమాపణ లేకపోతే మనము చచ్చిన వారమే. ఆత్మీయంగా మనలో జీవం ఉండదు, మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వారిగా ఉంటాం. అయితే ఆయన మన పాపాలను క్షమించి మనల్ని ఆయన బ్రతికించాడు. ఆ జీవంలో, ఆ యేసయ్యలో మనము కొనసాగాలి. అనుదినము మనం ఆయనను క్షమాపణ కోరుకుంటూ, ఆయన వైపు చూస్తూ మనము జీవంలో నడవగలగాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో యేసయ్య కపెర్నహూముకు వచ్చినప్పుడు, ఆయన అక్కడికి వచ్చినారని వారందరూ తెలుసుకొని అక్కడికి అనేక మంది వచ్చారు. ఆయన వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది ఉన్నారు. అయితే అక్కడికి కొంతమంది ఒక పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చారు. అక్కడ స్థలం లేదు ఆయనకు చూపెట్టడానికి. అయితే వారు ఇంటి పైకప్పు నుండి అతన్ని లోపలికి దించారు. అప్పుడు యేసయ్య అతన్ని క్షమించానని ఒక మాట చెప్తాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తాడు. అయితే అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు. ఆ శాస్త్రులు ఈయన దేవ దూషణ చేస్తున్నాడు అని చెప్పి అంటారు. అయితే అది గ్రహించిన యేసయ్య వారితో అంటాడు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవల్లని వారితో చెప్పి, యేసయ్యకు పాపాలు క్షమించే అధికారం ఉంది. యేసయ్యకు పాపాలు క్షమించే సిద్ధ మనస్సు ఉంది. అయితే మనము యేసయ్య క్షమాపణను పొందుకోవాలి. ఆయన క్షమాపణను మనం కోరుకోవాలి. మనము యేసయ్య క్షమాపణని పొందకుండా మనకు అడ్డం వచ్చేది ఒకటి ఉంది. అయితే అది మన హృదయమే.
మన హృదయము మనము యేసయ్య క్షమాపణని పొందుకోకుండా అది మనకు అడ్డంగా ఉంటుంది. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. సత్యము అంటే ఏంటి? మార్గము అంటే ఏంటి? యేసయ్య చెప్తున్నాడు. యోహాను 14:6 యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ సత్యమైన యేసయ్యను మనము అనుసరించాలి. ఆ జీవమును మనం అనుసరించి నడగాలి. ఆయన మార్గము మనకు ముందే బోధించాడు. అయితే మనం ఆయన మార్గాన్ని నడవాలని అనుకుంటే అలాగా మనం తీర్మానించుకోవాలి. అలా మనం తీర్మానించుకున్నప్పుడు మనం మొదటగా చేయాల్సిన పని క్షమాపణతో మనము మొదలు పెట్టాలి. మత్తయి సువార్త 18:21-35 పేతురు భక్తుడు యేసయ్యను అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుగా అని పేతురు భక్తుడు అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాలి అని చెప్పి దాని తర్వాత యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఒక రాజు ఒక యజమానుని పోలి ఉంది. అతను తన అప్పిచ్చిన వారిని లెక్క చూసుకోవాలనుకుంటున్నాడు. అయితే అతనికి అతను 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. అతను చెల్లించలేక ఉన్నాడు. అతని దగ్గర ఏమీ లేదు అప్పు తీర్చడానికి. అయితే అతను క్షమించమని బతిమలాడుకున్నప్పుడు ఆ రాజు యజమానుడు అతన్ని క్షమించేశాడు. ఆ క్షమింపబడిన ఆ దాసుడు బయటకు వెళ్ళి ఇంకొక దాసుడు అతనికి 100 దేనారములు అప్పు ఉన్నాడు. అయితే అతన్ని క్షమించలేక తనని చెరసల్లో వేయించాడు. అప్పటి విషయం రాజుకు తెలిసింది. ఈ క్షమించిన దాసుని తిరిగి బాధించే వారికి అప్పగించాడు. దాంట్లో 35 యేసయ్య చెప్తున్నాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. యేసయ్యకి మనకి ఉన్న రుణం అది చాలా ఎక్కువ. అది మనం తీర్చలేం. కాబట్టి మనం ఇతరులను క్షమించినప్పుడు యేసయ్య క్షమాపణని మనము పొందుకునే వారిగా ఉంటాం. కాబట్టి మనము మన సహోదరులను, మన ఎడల తప్పు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమించగలగాలి. మనము క్షమించాలి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మనము క్షమించాలండి. క్షమించి ఈ ప్రార్థన చేయగలగాలి. అనుదినము మన ఎడల ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించగలగాలి. అప్పుడు క్షమించినప్పుడు మనము యేసయ్య క్షమాపణను కూడా మనము పొందుకోగలుగుతాం. రుణము చాలా ఎక్కువ. మనకు యేసయ్యకు మధ్య ఉన్న రుణం అది చాలా ఎక్కువ. అది మనం తీర్చలేం. అది మనము గ్రహించాలి. అయితే ఇతరులతో మనకున్న రుణం అది చాలా చిన్నది, అది చాలా తక్కువ, అది నెగ్లిజిబుల్. కాబట్టి దాన్ని మనము పట్టించుకోకుండా క్షమించే వారిగా మనం ఉండాలి. అదే 6వ అధ్యాయంలో 14-15 యేసయ్య అంటున్నాడు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ క్షమించే మనస్తత్వం అనేది మనం కలిగి ఉండాలి. అయితే ఇది క్షమించే మనస్తత్వం అనేది ఇది దేవుని స్వభావం. ఇది పరలోకం నుంచి వచ్చింది. మనకు స్వభావ సిద్ధంగా ఇది రాదు. మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అయితే అది క్షమించే మనస్తత్వము పరలోకం నుండి వచ్చింది. దాన్ని మనం యేసయ్య దగ్గర అడిగి పొందుకోవాలి. ఈ క్షమించడం అనేది మనము మొదట మన కుటుంబాల్లో మొదలు పెట్టాలి. మొదట భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తోబుట్టువుల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉండాలి. తర్వాత వారిని మనము క్షమించగలగాలి. దాని తర్వాత మనము అదిని సంఘంలో చేయగలుగుతాం, సమాజంలో చేయగలుగుతాం. మొదట కుటుంబం నుంచి మనము మొదలు పెట్టాలి. మనము క్షమించినప్పుడు దేవునితో సమాధానం మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం క్షమించామో దేవునితో సమాధానాన్ని, దేవునితో సంబంధాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మనం ఇతరులను క్షమించి దేవుని క్షమాపణ పొందుకునే వారిగా ఉండాలి. 2 కొరింథీ 2:11 పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నాడు, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములు ఏంటి? సాతాను తంత్రములు అంటే మనము ఇతరులను క్షమించకుండా అడ్డగించడమే సాతాను తంత్రము. మనం పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి మన హృదయాన్ని రేకెత్తించడమే సాతాను తంత్రము. కాబట్టి ఆ సాతాను తంత్రములను మనం ఎరిగిన వారమై ఇతరులను క్షమించడానికి మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. అయితే అది దేవుని స్వభావం కాబట్టి ఆ దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలి.
ఆ యేసయ్య స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. యేసయ్యకున్న ఆ సిద్ధ మనస్సు, ఆ క్షమించే సిద్ధ మనస్సును అనుదినము మనం కలిగి ఉండాలి. సాతాను తంత్రములను మనము ఎరిగి యేసుక్రీస్తు ఎదుట మనము క్షమించగలగాలి. క్షమించడం అంటే అంటే తోటి వారితో, తప్పు చేసిన వారితో కానీ, తప్పులో పాపంలో ఉన్నవారితో కానీ వారిని క్షమించడం అంటే వారితో కలిసిమెలిసి తిరగడం కాదు. అయితే వారు ఏది చేస్తే దానికి ఒప్పుకొని వారి ఎంబట మనము ఉండడం కాదు, కానీ మన హృదయంలో వారి పట్ల పగ ప్రతీకారాలు లేకపోవడం, అది క్షమించడం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. ఈ లోకంలో ఉన్న మనుషులు పందులు కుక్కల్లాగా ఉంటారని యేసయ్య చెప్తున్నాడు. వారి ఎదుట మనము పరిశుద్ధమైనది పెట్టకుండా ఉండాలి. క్షమించడం అంటే వారితో కలిసిమెలిసి మన ఆత్మను పాడు చేసుకోవడం కాదు, ప్రతీకారాలు లేకుండా ఉండడం. మన ప్రతీకారాలతో మన ఆత్మను నింపుకొని దేవునికి విరోధంగా అవ్వడం కాదు. అవి లేకుండా మనము యేసయ్య కొరకు మన ఆత్మను, మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. సహోదరుడు తప్పు చేస్తే గద్దించుము, మారు మనస్సు పొందితే క్షమించుము అంటున్నాడు. దాంట్లో 4వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిని అనినేడల అతని క్షమింపవలెననెను. నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిని అనిన ఎడల, మనము తప్పు చేసినప్పుడు, మనలో దోషం ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు, ఎదుటివారి ఎడల మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనము క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగకపోతే క్షమాపణ మనకు దొరకదు. ఖచ్చితంగా మనము క్షమాపణ అడగాలి. ఎవరి ఎడల మనం తప్పు చేసామో అది మనము గుర్తుంచుకోవాలి. అయితే తప్పించుకొని తిరిగేవారిగా మనం ఉండకూడదు. ఆ తప్పు ఒప్పుకొని దాన్ని క్షమాపణ అడిగేవారిగా మనం ఉండాలి. వారి వైపు తిరిగి వారిని చూసి మనము క్షమాపణ అడగగలగాలి. మనం చేసిన తప్పులను మనం గ్రహించాలి. లోకంలో ఒక అపోహ ఉంది, క్షమించమని అడగడం ఒక వీక్నెస్ అని అనుకుంటారు. క్షమాపణ అడగని వారు వాళ్ళు ఒక పర్ఫెక్షనిస్ట్గా, తప్పులేని వారుగా అనుకుంటారు. కానీ యేసయ్య అంటున్నాడు, మనము క్షమాపణ అడగాలి. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము తప్పు చేసినప్పుడు మనము తెలుసుకోవాలి, గ్రహించాలి, ఎదుటివారిని క్షమించమని అడగాలి. ఎదుటివారిని మనం ఖచ్చితంగా క్షమించమని అడగాలి. దాని తర్వాత మనం ప్రతిరోజు దేవుని కూడా మన ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో క్షమించమని అడగాలి, క్షమాపణ మనం అడగాలి. మన ఎడల తప్పు చేసిన వారు ఒకవేళ మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనకి అది భరించలేని ఒకవేళ భారంగా ఉన్నా కూడా, ఆ క్షమాపణ మనం చేయలేకపోయినా కూడా, పేతురు భక్తుడు అంటాడు కదా, అయినను నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభు అన్నట్టుగా మనము అయినను నీ మాట చొప్పున క్షమిస్తాను ప్రభు అని చెప్పి క్షమించగలగాలి. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. మనము ఇతరులను క్షమించినప్పుడు యేసయ్య మనల్ని క్షమిస్తాడు. ఈ వచనంలో అంటున్నాడు, వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య మనల్ని క్షమించిన తర్వాత మన పాపాలని, మన తప్పులని ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. మనం కూడా అదేవిధంగా ఆయన మన ఎదుట చేసిన వారి తప్పులను, పాపాలను మనం జ్ఞాపకం ఉంచుకోవద్దు. వారు ఎప్పుడైనా తిరిగి ఇంకోసారి ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు ఇట్లా చేసినావు, ఇప్పుడు ఇట్లా చేసినావు జ్ఞాపకం ఉంచుకొని వాటిని ఎత్తిపోడ్చేవాడిగా, వారిని చూపెట్టేవారిగా మనం ఉండకూడదు. అది మనము జ్ఞాపకం ఉంచుకోకూడదు. మనం మర్చిపోవాలి. క్షమించిన వెంటనే వాటిని మనం మర్చిపోవాలి. వారు ఏదైతే తప్పు చేసినారో దాన్ని మనము మర్చిపోయేవారుగా ఉండాలి. అయితే ఈ పాప క్షమాపణ మనకి ఎలా వచ్చింది? ఈ పాప క్షమాపణ మనకి యేసయ్య శిలువ మీద కార్చిన రక్తాన్ని బట్టి మనకు వచ్చింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. యేసయ్య మన కొరకు శిలువలో రక్తం కార్చి సమస్త మానవ జాతి కొరకు ఈ క్షమాపణను సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మన అపరాధములకు విమోచన కలిగింది. ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ కలిగింది. ఆయన క్షమాపణని మన కొరకు సిద్ధపరిచున్నాడు. క్షమాపణను బట్టే మనకు దేవునికి సంబంధం ఉంది. క్షమాపణ లేకపోతే మనకు దేవునికి సంబంధం లేదు. కాబట్టి మనం ఆయన క్షమాపణని పొందుకోవడానికి ప్రయాసపడదాం. మనకి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనం ఆత్మీయంగా జీవించడానికి మనకు క్షమాపణ అంత అవసరం. కాబట్టి ఆయనను క్షమించమని అడుగుతూ, ఇతరులను మనం క్షమిస్తూ, ఒకవేళ మనం తప్పు చేస్తే ఎదుటి వారిని క్షమించమని అడుగుతూ మనము ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుదాం. ఇంతవరకు మనం ధ్యానించిన మాటలన్నింటిని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి.
మొదట మనము దేవుని క్షమించే మనసును, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆ సిద్ధ మనసుని ఆయన సిలువలో నెరవేర్చి చూపించాడు, మనకు మాదిరిగా ఉన్నాడు. రెండవదిగా మనము క్షమించగలుగుతున్నామా లేదా, మనము అనుదినము క్షమించగలగాలి. క్షమాపణ అనేది మన కుటుంబం నుండి మొదలు పెట్టాలి. సాతాను తంత్రములను అంటే పగబట్టే తత్వాన్ని, ప్రతీకారాన్ని మనము విడిచి క్షమించాలి. క్షమించడం అంటే వారితో కలిసిమెలిసి తిరగడం కాదు, ప్రతీకారాన్ని వదలడం. మూడవది, తప్పు చేసినప్పుడు ఇంకా అనుదిన ప్రార్థనలో కూడా మనము క్షమాపణ అడగాలి. మనం చేసిన తప్పులను మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి క్షమాపణ అడిగేవారిగా మనం ఉండాలి. చివరగా నాలుగవది, యేసయ్య రక్తాన్ని బట్టి మనకు క్షమాపణ, మన అపరాధముల నుండి మనకు విమోచన సిద్ధపరిచాడు. అయితే మనము ఆ క్షమాపణని ఆయన మాట ప్రకారం జీవించి అడిగి పొందుకోవాలి. ఆయనకు మొర్రపెట్టి వారందరి ఎడల ఆయన కృపాతిశయం గలవాడు కనుక ఆయన మనల్ని క్షమించి నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు.